ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై. అసలు ఈ వెంకయ్య స్వామి తండ్రి చరిత్రలలో ఎంతమంది అవధూతల్ని చూసామోనండి. అసలు ఎంతమంది ఆశీర్వాదము, ఎన్నెన్ని అద్భుతాలు. నా జీవితమే అసలు సరిపోదండి ఆ మహానుభావుడు చేసిన అద్భుతాలు చెప్పడానికి. ఒక రోజున మొన్న ఈ మధ్య పోలయ్య స్వామి తండ్రి ఆరాధనోత్సవాలు జరిగినాయండి ఇక్కడ విజయవాడలో. ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళాం మేము. అందరూ ఎక్కడో ఉన్న వెంకయ్య స్వామి తండ్రి ఆరాధనోత్సవాలకి వెళ్తాం మనం చీరాల స్వామి తండ్రి దగ్గరికి. మన ఊళ్ళో జరిగే పోలయ్య స్వామి తండ్రి ఆరాధనోత్సవాలకి వెళ్లకుండా ఎలాగా అని చెప్పి గోల చేసి మా అబ్బాయిని తీసుకుని మేము పోలయ్య స్వామి తండ్రి ఆరాధనోత్సవాలకి వెళ్ళామండి. వెళ్ళినప్పుడు అక్కడ కూడా దుని ఉంది. ఆ దునికి ప్రదక్షిణాలు చేసుకుంటున్నాను నేను. చేసుకుని ఆయనకి ప్రదక్షిణాలు చేసుకున్నాక నేను సెల్లు తీసి, స్వామి నా వెంకయ్య తాత తండ్రి ఈ దుని ఫోటో తీసేటప్పుడు ఇందులో ఎన్ని అద్భుతాలు చేశారో నాయనా, నువ్వు కూడా చేస్తావా అద్భుతాలు? ఇందులో ఫోటో తీస్తాను తండ్రి నీకు ప్రదక్షిణాలు చేసుకుని అని ఆ దుని దగ్గర పోలయ్య స్వామి తండ్రికి చెప్పుకుని 11, 21 ప్రదక్షిణాలు చేశానండి. చేసి ఆ మహానుభావుడి ఫోటో తీస్తే ఆ దునిలో పోలయ్య స్వామి తండ్రి చుట్ట తాగుతూ మొహం ఫోటో పడిందండి ఆ దునిలో. నేను చాలా చాలా ఆశ్చర్యపోయానండి. అసలు కళ్ళమ్మటి నీళ్ళొచ్చాయి. నాయనా ప్రతి ఒక్కళ్ళని నేనిలా పరీక్షించి నా వెంకయ్య స్వామి తండ్రిని మీ దగ్గర చెప్పుకుని మిమ్మల్ని అడుగుతున్నాను. తప్పైతే నన్ను క్షమించండయ్యా. ఆ స్వామి నాకు బాగా అలవాటు చేసేశారు. దుని ఫోటో తీస్తుంటే ఎన్నో చూపిచ్చారు. కోటి లింగాల పూజ కదయ్యా అన్నారు స్వామివారు. అది నాకు బాగా అలవాటైపోయింది నాయనా. నేనిలా అడగటం తప్పైతే క్షమించు తండ్రి. కానీ చాలా అద్భుతంగా పోలయ్య స్వామి తండ్రి మొహం దాంట్లో పడిందండి. ఇలాగే చాలా ఈయన ఉన్న రోజుల్లో కూడా ఒక అద్భుతం జరిగేదండి. ఈయన అప్పులకి, సమస్యలకి టిబెట్ యోగిని తర్వాతేమో వీళ్ళందరివి పారాయణలు చేసేవాళ్ళండి. మిలారేప వీళ్ళందరివి చరిత్రలుండేవండి. అలాగే మాయి అమ్మ చరిత్ర గూడా పారాయణ చేసేవారు. ఎంత బాగా చేసేవారంటే, అసలు నాకు పారాయణలు చేయటం ఏంటో తెలిసేది గాదు అప్పట్లో. ఎప్పుడైతే ఈ స్వామి నాకు ఈ భజనలలో పాలభాగాన అద్భుతాలు చేస్తున్నారో, ఇంకా అప్పటినుంచి ఈయన చనిపోయాక పారాయణలు చేయవే నా కోసం ఎందుకు ఏడుస్తావు అన్నప్పుడు, ఇన్ని సంవత్సరాల నుంచి ఏనాడు నేను ఒక్కరోజు గూడా మానలేదండి. అలాగే ఆయనున్న రోజుల్లో మాయి అమ్మ చరిత్ర పారాయణ చేసేవారండి. చక్కగా కుర్చీ వేసి మాయి అమ్మ ఫోటో ఆ కుర్చీలో పెట్టుకుని ఒక పట్టుబట్టేసి, అందులో మాయి అమ్మ ఫోటో పెట్టి, ఆ ఫోటో ముందు చక్కగా పూలు పెట్టి, మాలేసి, ఆవిడ ముందు కూర్చుని, కింద చాపేసుకుని, ఆ మాయి అమ్మ చరిత్ర చదివేవారండి ఆయన. సాయంత్రం పూటండి 6:30, 7 గంటలకి మా సత్సంగమంలో. అసలు అది ఆ పారాయణ చేసేటప్పుడు అమ్మ ఊలు కొట్టేదండి. ఆశ్చర్యపోయేవారు ఈయన. మాకినిపిచ్చేది గాదు. అసలు ఈయన తడవకి కళ్ళమ్మటి నీళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు. ఒసేయ్! నేను చదువుతుంటే పారాయణ కొడుతున్నారే! అమ్మే అనుకుంటే ఇది అమ్మే కొడుతోంది నేను పారాయణ చేస్తుంటే అని ఆశ్చర్యపోతూ చెప్పేవారండి ఈయన. అంత బాగా చేసేవారు ఆయన పారాయణలు. తర్వాత ఒక రోజున అప్పట్లో ఇలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ చాలా చాలా అద్భుతాలున్నాయండి ఆ రోజుల్లో చేసింది మహాత్ములు. ఒక రోజున మా అమ్మాయి పెళ్ళొచ్చినప్పుడు బాగా అప్పులండి. ఆడపిల్ల పెళ్లి ఎలా చేయాలా అని చాలా చాలా దిగులు పడిపోయేవాళ్ళం. గంటలు గంటలు కూర్చొని వెంకయ్య స్వామి వారి ముందు ఏడ్చేసేదాన్ని నేను. నాకు ఓం నారాయణ, ఆది నారాయణ భజన చేసుకుంటమేనండి నాకు తెలిసింది. పారాయణలన్నీ ఆయన చేసేవారు. స్వప్న దర్శనాలన్నీ వెంకయ్య స్వామి తండ్రి నాకే ఇచ్చేవారు. అలాగే కూతురు పెళ్లి గురించి పైసా లేదయ్యా ఎలా చేసుకోవాలి తండ్రి అని ఆయన పారాయణ చేసినప్పుడు వెంకటేశ్వర తండ్రి నాకొక స్వప్న దర్శనాన్ని ఇచ్చారండి. అసలది ఎవ్వరూ నమ్మలేరండి. మహానుభావులు నిజంగాను. ఈ సత్యాలన్నీ గూడా ఆ వెంకటేశ్వర తండ్రికి, నాకు, నా కుటుంబంలో నా బిడ్డలకే తెలుసండి. ఎవరన్నా చెప్పినా గూడా నమ్మరండి. ఒక రోజున ఒక స్వప్నం వచ్చిందండి. అందులో బాబావారు, వెంకటేశ్వర స్వామి తండ్రి, అక్కలకోట స్వామి తండ్రి, గజానన మహారాజు,
షేగాం గజానన మహారాజు తండ్రి, బాబుగారు వీళ్ళందరూ ఒక పెద్ద వటవృక్షం కింద కూర్చుని సమావేశమయ్యి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళండి. మిగతా ఒక వెంకయ్య స్వామి వారేమో మా సమస్యని సరిచేస్తాననేవారు. మిగతా నలుగురు మహాత్ములు గూడా ఆయనకి చాలా పాపం ఉంది. కొండంతుందయ్యా! అదంతా ఆయన అనుభవించాలి. నువ్వెలా చేస్తావు అని మిగతా మహాత్ములు వెంకయ్య స్వామి తండ్రికి సర్ది చెప్తున్నారండి వద్దని. ఆయనన్నారు, "నేను చేస్తాను. ఆయన నా చరిత్ర పారాయణ చేస్తున్నారు. ఆవిడ 24 గంటలు నిరంతరం నా నామం చేస్తోంది. నా బిడ్డ పెళ్లి చేయమని. నేను చేస్తాను" అని వెంకయ్య స్వామి తండ్రి ఆ మిగతా నలుగురు మహాత్ములకి, బాబా తండ్రికి అందరికీ సర్ది చెప్తున్నారండి. అసలు ఎంత అద్భుతమైన స్వప్నం వచ్చిందోను. తర్వాత కల మెలుకువ వచ్చింది. మాకు చాలా ఆనందం వేసింది. వెంకయ్య స్వామి తండ్రి మన తరఫున ఉన్నారండి. వాళ్ళందరూ ఇలా వద్దన్నారు. పాపం ఉందని మీకు. ఈ స్వామి సరిచేస్తానని చెప్పారండి అని స్వప్నం మెలుకువొచ్చాక ఈయనకి చెప్పాను. తర్వాత అద్భుతంగా ఆయనకి లోన్ రావటం, అప్పులు తీర్చుకోవటం ఇది గూడా లోగడ చెప్పానండి. ఎవరి అప్పులైతే తీర్చామో, ఆ అప్పులు తీర్చిన వాళ్ళే మళ్ళీ మా అమ్మాయికి పెళ్ళికి అప్పివ్వటం 5,00,000 జరిగిందండి. మళ్ళీ అప్పు తీర్చినట్టే తీర్చారు. నా కూతురి పెళ్లి చేశారు వెంకయ్య స్వామి తండ్రి. మళ్ళీ అప్పయింది. ఆ అప్పులు సలిపోయే చివరి క్షణాల వరకు గూడా ఆ వడ్డీలు, వడ్డీలు, వడ్డీలు డబల్ అయిపోయి 16,00,000 అప్పుతో ఈయన కన్ను మూసారండి. ఓం నారాయణ, ఆదినారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై. వందనాలు వందనాలు దేవ నీకు, గొలగమూడి వెంకయ్య స్వామి నీకు, శతకోటి దండాలు దేవ నీకు, భగవాను వెంకయ్య స్వామి నీకు. వందనాలు వందనాలు దేవ నీకు, గొలగమూడి వెంకయ్య స్వామి నీకు, శతకోటి దండాలు దేవ నీకు, భగవాను వెంకయ్య స్వామి నీకు. సోంపల్లి పిచ్చమ్మ పెంచెలయ్యకు జన్మించినట్టి గొప్ప పుణ్యపురుషుడవు, మనుషుల్లో మనిషిగా తిరిగినావు, శ్రీ వెంకయ్య స్వామివై నిలచినావు. మా కన్న తండ్రులే మమ్ము కంటికి రెప్పోల కాచి కష్టాలన్నీ తీర్చినావయ్యా. వందనాలు 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 దేవ నీకు, గొలగమూడి వెంకయ్య స్వామి నీకు. ఊరు ఊరులెన్నో స్వామి సంచరించినావు, మంచి మాటలెన్నో భక్తులకు పంచిపెట్టినవు, తాంబూరమేటి అద్భుతాలెన్నో చేసినవు, అన్నదానమంటే నువ్వేడ ఉన్న వచ్చినవు. ఎన్నెన్నో మహిమలను భక్తులకు చూపుతూ గొలగమూడి చేరినావయ్యా. వందనాలు 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 దేవ నీకు, గొలగమూడి వెంకయ్య స్వామి నీకు, శతకోటి దండాలు దేవ నీకు, భగవాను వెంకయ్య స్వామి నీకు. నీ గొలగమూడి దర్శనము ఎంతో భాగ్యము, నిన్ను మనసారా కొలిచిన జన్మధన్యము. మేము పూలు పళ్ళు తెచ్చి నీకు పూజ చేసినం, నీ కరుణ ఉంచు మా పైన ఎల్లకాలము. దయగల్ల వెంకయ్య స్వామి మా పిల్ల పాపలను చల్లంగా కాపాడయ్యా. వందనాలు 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 దేవ నీకు, గొలగమూడి వెంకయ్య స్వామి నీకు. ఈ జగమంతా నీ మహిమే నిండి ఉన్నది, కలియుగమంతా నీ శరణు కోరుతున్నది. ఈ భక్త కోటి భారమంతా నీదే స్వామి, ముక్తి కోరి నిన్ను లోకమంతా వేడుతుంటిరి. కలి బాధలెన్నో తీర్చి కరుణించి మముగాచి నీ దరికి చేర్చుకోవయ్యా. వందనాలు 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 దేవ నీకు, గొలగమూడి వెంకయ్య స్వామి నీకు, శతకోటి దండాలు దేవ నీకు, భగవాను వెంకయ్య స్వామి నీకు. వందనాలు వందనాలు దేవ నీకు, గొలగమూడి వెంకయ్య స్వామి నీకు, శతకోటి దండాలు దేవ నీకు, భగవాను వెంకయ్య స్వామి నీకు.